నా సోదరులారా, ఉద్యమకారులారా, మే 13వ తారీఖు నాడు పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో మనం మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ మన శ్రేయభిలాషి, మన మిత్రుడు, మన సోదరుడు రఘునందరావు అన్న గెలుపు కోసం ఉన్న ఈ 15 రోజుల సమయంలో మన కర్తవ్యం ఎలా ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారు. అంటే బీజేపీకి మనం మద్దతు ఇస్తున్నాం. బీజేపీ అభ్యర్థిగా సోదరుడు రఘునందరావు నిలబడ్డాడు. ఆయన గెలుపు కోసం ఈ ఉన్న 15 రోజుల సమయంలో 15 నిమిషాలు కూడా వృధా చేసుకోకుండా ఎలా కష్టపడాలి అనే దాని మీదనే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అని కూడా మీకు సూచిస్తున్నాను. అంటే ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరికి మద్దతు ఇవ్వకూడదు అనే సమస్యతో సమావేశం పెట్టాలి. ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇవ్వకూడదు అని చర్చించడానికి సమావేశం పెట్టాలి. సమావేశం ఇంతకుముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం మాత్రమే సమావేశం పెడుతున్నాం. ఇక్కడ మీ అన్నగా ఒక 2-3 విషయాలు మీరు తీసుకోవచ్చు. ముందుగా గెలుపు కోసం మనం అందరం కలిసి సర్వశక్తులు ఉండుదాం. ఇప్పుడు నేనే ఒక అభ్యర్థిగా నిలబడ్డాననుకో, నా గెలుపు కోసం నేను అహోరాత్రులు కష్టపడతాను. పోనీ మీ అన్నగా నేనే ఇక్కడ నిలబడ్డాననుకో, అన్న గెలవాలనే ఆలోచనతో మీరు కూడా సీరియస్గా కష్టపడతారు. లేదా మీలో ఒకరు ఎవరైనా నిలబడ్డారనుకో, ప్రతి ఒక్కరు మీరు గెలవడం కోసం ఎట్లయితే కష్టపడతారు, మీ కుటుంబ సభ్యుల్లో అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో, నానో, అమ్మో ఎవరన్నా ఇట్లాంటి ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికలైనా ఒక పోటీ చేసినప్పుడు వాళ్ళ గెలుపు కోసం, మన కుటుంబ సభ్యుల గెలుపు కోసం ఎట్లయితే కష్టపడతారో, రఘునందన్ గెలుపు కోసం అందరం కలిసి అట్లా కష్టపడతాం. కుటుంబ సభ్యుడిగా, మన సోదర సమానుడిగా, మన సోదరుడిగా మనం భావించుకొని అన్న గెలుపు కోసం ఈ 15 రోజుల పాటు ఎవరికి కూడా సమయం వృధా చేసుకోకుండా అందరం కష్టపడదాం. మీతో పాటు నేను ఇంకా మరొకటి 2 సార్లు రావడానికి కూడా అవకాశం ఉన్నది. దయచేసి ఇది గ్రహించి మీ సమయం వృధా చేసుకోకుండా కష్టపడాలని, ప్రజలను చైతన్యం చేసే కాడ, బీజేపీ ఓటు ఇచ్చే కాడ మీరు నిరంతరం శ్రమించాలని మీరు కోరడం కోసం మీ దగ్గరకు వచ్చారు. ఇకపోతే ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థుల మధ్యలో, 3 పార్టీల గుర్తుల మధ్యలో, 3 పార్టీల మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా మన సోదరుడు నిలబడ్డాడు. టీఆర్ఎస్ కు అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఉన్నాడు. ఈ 3 పార్టీల్లో మన ప్రధాన సమస్య అయిన వర్గీకరణ పరిష్కారం కావాలంటే, పరిష్కారం కావాలంటే మనం నమ్ముకున్నది బీజేపీని, మనం నమ్ముకున్నది మోడీ, పెద్దయిన మోడీ గారిని. బట్ ఆయన మీద విశ్వాసంతో, మన సోదరుడి మీద అభిమానంతో బీజేపీ అభ్యర్థికి మనం ఓటేయాల్సిన